మన సమాజంలో ఒక అలిఖిత నియమం ఉంది. 25 ఏళ్లకే ఉద్యోగం రావాలి, 30 ఏళ్లకే జీవితం స్థిరపడాలి అని చాలామంది అనుకుంటారు. మన స్నేహితులు లేదా తోటివారు చిన్న వయసులోనే మంచి పదవులు, మంచి ఆదాయం పొందుతున్నప్పుడు మనలో తెలియని నిరాశ మొదలవుతుంది. నేను ఇంత కష్టపడుతున్నా నాకెందుకు సక్సెస్ రావడం లేదు అనే ప్రశ్న మన మనసులో తిరుగుతుంటుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రకృతిలో ప్రతి పువ్వు ఒకే కాలంలో వికసించదు. కొన్ని వేసవిలో పూస్తే మరికొన్ని శీతాకాలంలో వికసిస్తాయి. అలాగే ప్రతి మనిషి విజయ సమయము ఒకేలా ఉండదు. సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ ప్రకారం మన పుట్టిన తేదీ మన జీవిత దిశను, విజయాన్ని అందుకునే సమయాన్ని ప్రభావితం చేస్తుంది. కొంతమందికి విజయం చిన్న వయసులోనే దక్కవచ్చు. ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారు సంఖ్య 3 పరిధిలోకి వస్తారు. ఈ సంఖ్యకు అధిపతి గురుగ్రహం. ఈ తేదీల్లో పుట్టినవారు పుట్టుకతోనే అపారమైన తెలివితేటలు, సృజనాత్మకత కలిగి ఉంటారు. వీరు తమ ప్రతిభను, కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటారు. అడ్డదారులు తొక్కడం, తప్పుడు మార్గాలు ఎంచుకోవడం వీరి స్వభావం కాదు. సంఖ్య 3 వారికి విజయం 35 ఏళ్ల వరకు ఎందుకు ఆలస్యమవుతుందంటే వీరు ప్రతి విషయాన్ని పరిపూర్ణంగా చెయ్యాలనుకుంటారు. వీరి ఆలోచనలు సమాజం కంటే ఒక అడుగు ముందుంటాయి. అందువల్ల ప్రారంభదశలో వీరి ఆలోచనలను చాలామంది అర్థం చేసుకోలేరు. కాని 35 ఏళ్లు దాటిన తరువాత అనుభవం, జ్ఞానం వీరి ప్రతిభకు తోడవుతాయి. ఆ సమయంలో వచ్చే విజయం తాత్కాలికం కాదు. అది జీవితాంతం నిలిచిపోయే పేరు, కీర్తిని అందిస్తుంది. ఏ నెలలోనైనా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారు సంఖ్య 4కి చెందుతారు. ఈ సంఖ్యపై కేతువు లేదా రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ఏదీ సులభంగా దక్కదు. ప్రతి విషయాన్ని కష్టపడి సాధించాల్సిందే. సంఖ్య 4 వారి జీవితం ఒక ప్రయోగశాల లాంటిది. వీరు ప్రతి విషయాన్ని లోతుగా ఆత్మపరిశీలన చేసుకుంటారు. లోకం ఏమనుకుంటోందో కంటే తమ మనస్సాక్షి చెప్పేదే ముఖ్యమని భావిస్తారు. ఈ ప్రయాణంలో వీరు ఎన్నో సవాళ్లు, నిరాశలు ఎదుర్కొంటారు. అయితే 35 ఏళ్ల వయస్సు వచ్చేసరికి జీవిత సత్యాలను స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాతే వీరి అసలైన విజయం ప్రారంభమవుతుంది. ఈ విజయం నెమ్మదిగా కాని స్థిరంగా సాగుతుంది. సంఖ్యాశాస్త్రంలో అత్యంత కఠినమైన మరియు శక్తివంతమైన సంఖ్య 8. 8, 17, 26 తేదీల్లో పుట్టినవారిని శనిగ్రహం పాలిస్తాడు. శని అంటే క్రమశిక్షణ, న్యాయం, కఠిన శ్రమకు ప్రతీక. ఈ తేదీల్లో పుట్టినవారు చిన్నతనం నుంచే బాధ్యతలు మోస్తూ ఎదుగుతారు. సంఖ్య 8 వారి జీవిత మార్గంలో అడ్డంకులెక్కువగా ఉంటాయి. ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. కాని శని ఉద్దేశం వీరిని బాధపెట్టడం కాదు, ఒక వజ్రంలా తీర్చిదిద్దడం. 35 ఏళ్ల వరకు వీరు నేర్చుకున్న పాఠాలే వీరిని గొప్ప నాయకులుగా మారుస్తాయి. 35 ఏళ్ల తర్వాత శని ఇచ్చే ఫలితం అనూహ్యంగా ఉంటుంది. ఆర్థికంగా, సామాజికంగా వీరు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. 9, 18, 27 తేదీల్లో పుట్టినవారు సంఖ్య 9కి చెందుతారు. వీరికి కుజగ్రహం అధిపతి అయినప్పటికీ వీరిలో మానవత్వం, జ్ఞానం, దానగుణం ఎక్కువగా ఉంటాయి. వీరు కేవలం తమ స్వార్థం గురించి కాకుండా సమాజం గురించి కూడా ఆలోచిస్తారు. సంఖ్య 9 వారికి విజయం ఆలస్యం కావడానికి కారణం వీరు ఎంచుకునే మార్గం చాలా క్లిష్టంగా ఉండటం. వీరు కేవలం ధనం కోసం పనిచేయరు, ఒక ఆశయం, ఒక లక్ష్యం కోసం పనిచేస్తారు. 35 ఏళ్ల వయస్సుకు వచ్చేసరికి వీరి జ్ఞానం పూర్తిగా పరిపక్వత చెందుతుంది. ఆ సమయంలో వీరు చేపట్టే కార్యాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. వారి విజయాలు సమాజానికి కూడా మేలు చేస్తాయి. మిత్రులారా, 35 ఏళ్ల తర్వాత విజయం వస్తుంది అంటే అప్పటివరకు ఖాళీగా కూర్చోవాలని అర్థం కాదు. ఆ వయసు వరకు మీరు పడే కష్టమే మీ పునాది. ఆ పునాది ఎంత బలంగా ఉంటే భవిష్యత్తులో మీరు నిర్మించే విజయ సౌధం అంత ఎత్తుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన తేదీల్లో పుట్టినవారు ఇతరుల విజయాలను చూసి కుంగిపోకండి. మీ సమయం తప్పకుండా వస్తుంది. అది వచ్చినప్పుడు మీ సక్సెస్ సృష్టించే శబ్దం చాలా గొప్పగా ఉంటుంది. ఓర్పు, క్రమశిక్షణ, నిరంతర కృషిని నమ్మండి. మీ పుట్టిన తేదీ మీకోసం దాచిపెట్టిన బహుమతిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి.